హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీను. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ ఎలక్ట్రికల్. ఈరోజు మన దగ్గర చూస్తున్నారు 2 HP మోటార్ ఉంది. దీనికి కెపాసిటర్ కనెక్షన్ ఎలా వేయాలి, మనకి ఈ మోటార్కి క్లచ్ కూడా ఉంది, ఈ క్లచ్ కనెక్షన్ ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాండి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్దామండి. మనకి స్టార్టింగ్ కెపాసిటర్ మన దగ్గర ఒకటి ఉంది. అలాగనే మనకి ఇటు నుండి మనకి ఇది క్లచ్. ఈ క్లచ్ నుంచి మనకి 2 వైర్లు వచ్చినాయి చూస్తున్నానండి. క్లచ్ నుంచి 2 వైర్లు వచ్చినాయి. అలాగనే మనం వైండింగ్ వైపు కూడా చూద్దామండి. వైండింగ్ నుంచి వచ్చేసి లోపల నుంచి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, 4 వైర్లు వచ్చినాయి. 1 2 3 4 ఫ్రెండ్స్, 4 వైర్లు వచ్చినాయి. ఈ 4 వైర్లు ఏంటంటే ఒక 2 వైర్లు వచ్చేసి మనకి స్టార్టింగు, మిగతా 2 వైర్లు వచ్చేసి రన్నింగ్. దీంట్లో మనకి స్టార్టింగ్ రన్నింగ్ ఎలా తెలుసుకోవాలంటే మన సిరీస్లో ఒకసారి చెక్ చేసుకుందాం. కంటిన్యూ చూసుకొని అది స్టార్టింగ్ ఏ వైరే చూసుకుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇది వైండింగ్ని సిరీస్లో చెక్ చేస్తున్నాం. చూడండి, మీరు బల్బు కూడా వెలుగుతుంది. ఈ వైర్ 2 వైర్లు టచ్ చేస్తున్నాను. ఈ 4 వైర్లలో ఒక 2 వైర్లు టచ్ చేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక వైండింగ్, బల్బ్ వెలుగుతుంది. అదేవిధంగా ఏరే వైర్ కూడా పెట్టి చూస్తున్నాం. చూడండి, బల్బ్ వెలగట్లేదు. ఈ 2 ఒక వైండింగు. అలాగనే ఈ 2 ఒక వైండింగు. అంటే దీంట్లో స్టార్టింగ్ ఒకటి, రన్నింగ్ ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇలా సిరీస్లో చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఈ వైండింగ్లో మనం ఒకటి స్టార్టింగు, ఒకటి రన్నింగు. దీంట్లో మనం స్టార్టింగ్ ఒకటి అండ్ రన్నింగ్ వైర్ ఒకటి 2 కలుపుదామండి. మనం స్టార్టింగ్ ఒకటి, రన్నింగ్ వైర్ ఒకటి 2 కలిపేసాం. అంటే ఇప్పుడు ఇది మనం కలిపింది, ఇది మనకి కామన్ వైర్ అనమాట, అంటే న్యూట్రల్ వైరు. అలాగనే ఇంకా దీంట్లో మనకి మిగిలింది ఏంటి, స్టార్టింగు ఒక వైరు, రన్నింగ్ వైరు. వీటికి మనం కెపాసిటర్ అండ్ క్లచ్ వైర్ ఎలా వేయాలనేది చూద్దామండి. ఫ్రెండ్స్, మీరు కెపాసిటర్ చూస్తున్నారు, స్టార్టింగ్ కెపాసిటర్ ఇది. కెపాసిటర్ వైర్ వచ్చేసి ఒకటి, మనం వైరింగ్ నుంచి స్టార్టింగ్ వైర్కి ఒకటి కలుపుకుందామండి. అలాగే కెపాసిటర్లో 2వ వైర్ వచ్చేసి మనం క్లచ్ నుంచి వచ్చిన 2వ వైరు, క్లచ్ నుంచి వచ్చిన ఒక వైరు కలుపుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, మనకి కెపాసిటర్లో 2 వైర్లు కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనకి మిగిలింది క్లచ్ వైర్ నుంచి. ఆల్రెడీ క్లచ్ వైర్ ఒకటి కెపాసిటర్ కలిపింది కాబట్టి క్లచ్ నుంచి ఒక వైర్ మిగిలింది. ఈ వైర్ వచ్చేసి, క్లచ్ వైర్ వచ్చేసి మనం రన్నింగ్కి కలుపుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఒకసారి మీకు కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తున్నారు, వైరింగ్లో వచ్చేసిన 4 వైర్లలో ఒక 2 వైర్లు స్టార్టింగు అండ్ రన్నింగ్ 2 వైర్లు కలిపేసినాం. అంటే ఇది కామన్ అయిపోయినట్టు. ఇంకా దాంట్లో స్టార్టింగు అండ్ రన్నింగ్ వైర్లు ఉండి, ఒకటి స్టార్టింగ్కి ఒక కెపాసిటర్ వైర్ ఇచ్చాను, రన్నింగ్ వైర్కి క్లచ్ వైర్ ఒకటి ఇచ్చాను, అలాగే క్లచ్ నుంచి వచ్చిన వైర్ను ఒకటి కెపాసిటర్కి ఇచ్చాను. ఇది ఫ్రెండ్స్ కనెక్షను. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. దీన్ని ఒకసారి సప్లై ఇచ్చి రన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇది కనెక్షన్ ఈటు అయిపోయింది కాబట్టి మనం సప్లై ఇచ్చి ఒకసారి మోటార్ రన్ చేసి చూద్దామండి. నేను సప్లైకి 2 వైర్లు తీసుకున్నాను. ఒక వైర్ని ఆల్రెడీ మనకి ఇక్కడ కామన్కి కలిపేస్తున్నాను. స్విచ్ అయిపోయింది. మనం కామన్కి ఒక వైర్ కలిపాము. ఒక వైర్ ఉంది. మనం ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి సార్ మనకి రన్నింగ్కి టచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మోటార్ రన్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మోటార్ కనెక్షన్ మీరు చూశారు. క్లచ్ అండ్ కెపాసిటర్ కనెక్షన్ ఎలా ఇచ్చారనేది ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.